ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మాతో జరిగిన తప్పేంటి? పర్మిషన్ తీసుకోలేదని అన్నారు. పర్మిషన్కి అప్లై చేసినాము. ఎవరన్నారు అప్లై చేయలేదని? నిన్న నైట్ 11 o'clock దానిక ఇస్తున్నాము అని చెప్పేసి డాక్లో పెట్టేశారు. మార్నింగ్ వచ్చే వరకు పర్మిషన్ లేదన్నారు. సరే రేపు వాళ్ళకోటి ఏంటంటే పర్మిషన్ వాళ్ళు ఇవ్వము అని గిట్లా చెప్తే కోర్టు జరుగుతుందని చెప్పేసి ఒక డాక్లో పెట్టేశారు. సరే ఒకసారి పెట్టగలుగుతారు, 2 సార్లు పెట్టగలరు, జీవితాంతం పెట్టలేరు కదా. ఈ ప్రొటెక్ట్ చేయాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా రాబోయే రోజులలో చేస్తాము. ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఏదే కానీ ప్రజలకు ఇబ్బంది కలుగుకుంటూ ప్రజలకి అయితే న్యాయంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందో ప్రజాపక్షాన్ని నిలబడతాం. ఇటువంటి ఒకసారి జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా మేము జాగ్రత్త పడతాం. ఇప్పుడు ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. తెలంగాణ భవన్ నుంచి మా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. పెడతామని పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తాము. ఏసీపీలకే కానీ డీసీపీలకే కానీ ఏరియా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి కానీ వాళ్ళు క్లారిటీ తీసుకోవాలి. అరెస్ట్ చేసిన వాళ్ళను వదిలిపెట్టి తీసేయాలి. న్యాచురల్ కదా, వాళ్ళకి తెలుసు కదా. మేము ఇస్తలేమంటే పోతాం కదా. మీరు అనుమతిలో పెట్టింది మేధావులు, విద్యావేత్తలు, వాళ్ళని మాత్రమే పిలుచుకొని మేము ర్యాలీ చేస్తాము అనేసి అన్నారు. కేటీఆర్, హరీష్ రావు లోకల్లో ఎక్కడికక్కడ చర్చలు పెడతాము అని చెప్తున్నాం. ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాము. ఇలా ఇంకోటి ఇదొకటి బీఆర్ఎస్ పార్టీకో మాకో ఒక సింగిల్ రాజకీయ పక్షానికి సంబంధించిన ఇష్యూ కాదు. ఇది బీజేపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళను అందరం పిలిచేసి ఖచ్చితంగా చర్చలు చేస్తాం. వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాం. ఇది అందరి సమస్య కదా. బీజేపీలకు అవసరం లేదా? ఇది వాళ్ళకు కూడా ఇబ్బంది కదా. కాంగ్రెస్ నాయకులే కానీ కార్యకర్తలే ఉంటారు. వాళ్ళ పక్షాన్ని నిలబడి ప్రధానికని కూడా అవసరం కదా. రాబోయే రోజులలో మాత్రం అన్ని పక్షాలను పిలుస్తాం, అందరితో మాట్లాడతాం, జాయింట్గా చేసే ప్రయత్నాలు చేస్తాం. ఇంకేమైనా అడుగుతారా? అడగండి. సికింద్రాబాద్ అస్తిత్వ పరిరక్షణకు మహా పోరాటం మొదలైంది. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపింది రేవంత్ సర్కార్. ఆంక్షలు, అణచివేతలతో సికింద్రాబాద్ను నిర్బంధించింది. ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అస్తిత్వం కోసం పోరాడుతున్న బిడ్డలను అణిచివేస్తుంది. సర్కారు ఎన్ని కుట్రలు చేసినా శాంతి ర్యాలీని విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.